అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు చేసిన ప్రకటన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమన్న ఆలయంలో రాజన్న మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేయడంపై బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆలయం మూసివేస్తే పంచెలు కట్టుకుని వచ్చి మరీ ఆలయం తలుపులు తెరుస్తామన్నారు. ఫైరింగ్ చేస్తారో లాఠీచార్జ్ చేస్తారో చూద్దామన్నారు. ప్రభుత్వానికి 2 రోజుల సమయం ఇస్తున్నట్లు, ఆలోపు ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు బండి సంజయ్. కానీ ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ప్లాన్ ఏంటి? మీ ఆలోచన ఏంటి? ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తుంది. కానీ ఎక్కడ మూసేలే. యాదాద్రి టెంపుల్ లో కూడా ఆల్రెడీ వేరే కాడ ప్రతిష్ట చేసి బాలరాముని ప్రతిష్ట చేసిన తర్వాత, బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది. ఇక్కడ రాజన్న గుడి కోసం వస్తే భీమన్న మొక్కు అంటే ఎట్లా మొక్కుతా చెప్పాం మనం. ఇవాళ అనేక సెంటిమెంట్ ఉంటాయి. ఇవాళ నాకు ఉద్యోగం వస్తే ఇవాళ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో దీంతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో మధ్యలో చాలా సార్లు కూడా ఫోన్ వస్తుంటాయి. సార్ మహారాష్ట్ర వస్తున్నాం, మాకు రాజన్న దర్శనం కావాలని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు, పిల్లలు పుడితే మొక్కులు తీసుకుంటారు, పెళ్లిలు అయితే మొక్కులు తీసుకుంటారు, ఆరోగ్యం బాగాలేకుంటే మొక్కులు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లా మొక్కులు తీసుకున్నారు? ఇవాళ మొక్కులు తీసుకోవడానికి ఇవాళ ప్రజలు సెంటిమెంట్ దెబ్బ చేయడం లేదు. కనీసము టెంపుల్ ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంటి అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల్లూరు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు, బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకులు పర్మనెంట్ కాదు, రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్. కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కూడా ఒక ఆలోచించాలి. అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటికి పనిచేస్తున్నామంటే ఎట్లా కూడా చెప్పండి. కాబట్టి నేను అధికారులతో మాట్లాడినా టెంపుల్ మూసివేతను ఎట్టి పక్షంలో వ్యతిరేకిస్తాను. మీరు ప్రజలతో మాట్లాడండి, ప్రజలతో చర్చించండి, చర్చించి ఎప్పుడైనా పనిచేస్తారు, ప్రజల దర్శనం ఏ విధంగా ఇస్తారు, మీరు ఏ విధంగా దర్శనం చేసుకోవాలో, ఏ విధంగా మొక్కులు చెల్లించుకోవాలో దాని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. మరి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అనుకుంటే మాత్రం పక్కా ప్రశ్నిస్తాం మనం. కాబట్టి మీరు అందరూ అలర్ట్గా ఉండండి. ఎట్టి బస్సులో దేవాలయాన్ని భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్టి బస్సులో మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. చాలా మంది గ్రామాల నుంచి సర్వే అంత వస్తా ఉన్నది. ఏంటంటే అరే దేవాలయాన్ని ఎట్లా మూసేస్తారు, కొందరు సంవత్సరం మూసేస్తామంటున్నారు, కొందరు 2 రోజులు మూసేస్తామంటున్నారు, కొందరు వారం రోజులు మూసేస్తామంటున్నారు. మన కోడి మొక్కులు రాజాన్న మొక్కుతుంది, భీమన్న మొక్కుతావా? కోడి మొక్కులు అంటే రాజాన్నకు, భీమన్న మొక్కుతావా మనం? ఈ శివాలయాల్లో ఇప్పుడు శివాలయం అన్ని గ్రామాల్లో శివాలయాలు లేవా? ఆయన మొక్కుతాం అవసరం. కాబట్టి అంతా కూడా కాల్ చేస్తున్నారు. అందరం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా, ప్రజల సమ్మతి లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే, ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డుకి ఎక్కాల్సిందే. అవసరం వస్తే మనమే పంచలడుకుంటాం, వాళ్ళ డోర్లు మూస్తే మనం డోర్లు తెరుస్తాం. మనం పని చేయాల్సిందే, పంచలడుకుని ఉంటాం అవసరం వస్తే. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు చేసిన ప్రకటన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమన్న ఆలయంలో రాజన్న మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేయడంపై బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజన్న మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, దక్షిణ కాశీగా
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఈ దక్షిణ కాశీగా పేరొందిన ఈ టెంపుల్ అభివృద్ధిలో భాగంగా ప్రధాన ఆలయాన్ని భక్తులకు దర్శనం నిలిపివేస్తూ కూడా అధికారులు అయితే ప్రకటించారు. దీన్ని మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఈ ప్రకటన చేసిన వెంటనే సంబంధిత బీజేపీ శ్రేణులతో మాత్రం బండి సంజయ్ జూమ్ ద్వారా సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా ఇటు రాజన్న ముక్కులను మాత్రం భీమన్నకు ఎలా చెల్లిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల మనోభావాలకు భంగం కలిగిస్తే ఊరుకునేదే లేదని కూడా బండి సంజయ్ అయితే స్పష్టం చేశారు. ఇటు ఆలయాన్ని మూసివేస్తే పంచలు కట్టుకొని తలుపులు తెరుస్తామని కూడా ఇటు అధికారులకు కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటి మాదిరిగానే దర్శనం అయితే కల్పించే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా హెచ్చరించారు. అదే విధంగా ఎవరైతే ఫైరింగ్ చేస్తారో లాఠీ చార్జ్ చేస్తారో చూద్దామని కూడా ఇటు దాదాపు ఇటు ఉమ్మడి కరీంనగర్తో పాటు నిజామాబాద్ ఇటు మెదక్ నుంచి కూడా బీజేపీ శ్రేణులు కూడా ఇది ఆలయాన్ని మూసేసి అక్కడికి తరలి రావాలని కూడా బండి సంజయ్ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో మాత్రం ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ఏ విధంగా ఉందో అన్నది కూడా ఎవరికి కూడా అర్థం కాకుండా ఉందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే దేశంలో ఇప్పటి వరకు కూడా పలు దేవాలయాలను కూడా అభివృద్ధి చేశారని చెప్పేసి ఎక్కడ కూడా ప్రధాన ఆలయాన్ని కూడా మూసివేయలేదని చెప్పేసి కూడా గుర్తు చేశారు. అయితే యాదాద్రి తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి కూడా ఆలయ పునర్నిర్మాణం సమయంలో కూడా బాలాలయంలో స్వామివారిని ప్రతిష్ఠించి కూడా భక్తులకు స్వామివారిని దర్శనం కల్పించారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితులు ఈ తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న దక్షిణ కాశీలో ఉన్న ఈ వెమ్లవాడ రాజన్న ఆలయంలో మాత్రం ఈ రాజన్నను దర్శించుకోకుండా భీమన్నను దర్శించుకోవడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇటు దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని కూడా ఆయన తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. భీమన్న ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించడానికి కూడా అధికారులు ఏర్పాటు చేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ప్రస్తుతం అయితే ఇటు రాజకీయ నాయకులు కూడా శాశ్వతం కాదని పార్టీలు కూడా శాశ్వతం కాదని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితిలో భక్తుల సెంటిమెంట్ మాత్రమే శాశ్వతమని కూడా గుర్తు చేశారు. ఇటు భక్తులు తమ కోరికలు తీర్చేందుకు కూడా ఎన్నో సంవత్సరాలు కూడా రాజన్న మొక్కులు అయితే తీర్చుకుంటారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎలా లేకుండా కూడా భీమన్న ఆలయంలో మాత్రం దర్శనాలు మొక్కులు చెల్లించుకునే విధంగా ఏర్పాటు చేయడం అయితే విరుద్ధమని చెప్పేసి చెప్పారు. వెంటనే వీళ్ళని వెనక్కి తీసుకొని ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా రాజన్న ఆలయంలో ఏదైతే మొక్కులు యథావిధిగా కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా సూచించిన పరిస్థితిలో మాత్రం కనిపిస్తుంది. అదేవిధంగా రాజన్న ఆలయంలో మాత్రం రాత్రిళ్ళు పనులు అభివృద్ధి పనులు చేపడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దర్శనములను కల్పించాలని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే అధికారులకు సూచించిన పరిస్థితిలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఆ బీజేపీ శ్రేణులు అక్కడికి వచ్చి తరలి రావాలని చెప్పేసి కూడా సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గోపికృష్ణ, దీనిపై ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు? రాయనా అయితే నిన్నటి నుంచి కూడా ఈ రాజన్న ఆలయంకు సంబంధించి ఏదైతే భీమన్న ఆలయంలోకి పూజలు అవి కోడెముక్కులు అయితే మార్చారో అప్పటి నుంచి కూడా ఈ అక్కడ స్థానికంగా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నిన్న ఉదయం కూడా పూర్తి స్థాయిలో ఆలయం మూసివేస్తారని కూడా ప్రచారం సాగింది. అయితే వెంటనే ఈ ప్రచారం సాగిన వెంటనే కూడా అధికారులు అయితే నోటీస్ అయితే విడుదల చేశారు. ఆలయాన్ని మూసివేయడం లేదంటూ ఓన్లీ భక్తులకు ఏదైతే ఆర్జిత సేవలతో పాటు మొక్కులు ఉన్నాయో అవి భీమన్న ఆలయంలో చేస్తూ కూడా ఇటు ప్రధాన ఆలయంలో మాత్రం స్వామి వారికి నిత్య పూజలు మాత్రం ఇటు పూజలు చేస్తారు, ఏకాంతంగా పూజలు అయితే నిర్వహిస్తామని చెప్పి కూడా ఒకటి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. దీన్ని కూడా భక్తులు కావచ్చు, ఇటు హిందూ సంబంధించిన వాళ్ళు కావచ్చు దాన్ని అయితే వ్యతిరేకించిన పరిస్థితుల్లో రాత్రి కూడా అధికారులు మరోసారి కూడా వీడియోను విడుదల చేసి ప్రజలకు ఇబ్బందులు కాకుండా కూడా మేము చేస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఈ రోజు ఆదివారంతో పాటు సోమవారం భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో పాటు ఇటు ఆలయం మూసివేస్తారన్న ప్రచారం
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం రావడంతో మాత్రం ఇటు భక్తులు ఎక్కువ రావడం, తాకిడి ఎక్కువైంది. దీని నేపథ్యంలో కూడా అధికారులు అయితే ఈ రోజు దర్శనాలను కల్పిస్తున్నట్టు కూడా రాత్రి కూడా ఒకటి విడుదల చేశారు. జరిగినప్పటికీ కూడా ఇటు బండి సంజయ్ తో పాటు హిందూ భక్తులు కూడా ఆలయ అధికారులపై కూడా ఇటు ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో మాత్రం ఈ రోజు మరోసారి కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాదు శ్రీనివాస్ సమక్షంలో మాత్రం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇటు భక్తులకు ఏ విధంగా దర్శనం కల్పించాలన్న పరిస్థితిపై మాత్రం ఇప్పుడు సమావేశం అయితే నిర్వహిస్తున్నట్లయితే మనకు సమాచారం అయితే అందింది. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.